నమస్తే. ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించినటువంటి అంశం దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తూ ఉంది. ఒక పక్కన తెలంగాణలో చేసినటువంటి ఫోన్ సంబంధించినటువంటి ట్యాపింగ్ అంశం అంతా ఒక పక్కన తెలంగాణ రాష్ట్రాన్ని కబలిస్తూ ఉంటే, మరో పక్కన దేశవ్యాప్తంగా కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి వచ్చేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. ఒక తెలంగాణలోనే కాదు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వివిధ రాష్ట్రాలలో వాళ్ళు కూడా ఇట్లాంటి కార్యక్రమం ఏమన్నా చేపట్టిన అన్నటువంటి ఆందోళన ప్రతిపక్ష పార్టీలు మరికొంత లేవనెత్తుతా ఉన్నటువంటి సందర్భం. ముఖ్యంగా తెలంగాణలో సంబంధించినటువంటి విషయానికి కనుక మనం వచ్చినట్టయితే, తెలంగాణలో గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చేసినటువంటి భాగవతం నేపథ్యంలో ఎస్ఐబి అనేటువంటి సంస్థతోటి అనేక రకాలైనటువంటి వ్యక్తిగత రాజకీయ స్వార్థం కోసం కేసీఆర్ ఒక ప్రభాకర్ రావు అనేటువంటి ఒక దుర్మార్గుణ్ణి ఎస్ఐబిలో ఒక చీఫ్గా నియమించి చాలామంది ఫోన్ ట్యాపరింగ్కి ఆయన పాల్పడింది అన్నటువంటి అంశం తెర మీదకి వస్తూ ఉంది. దీనిపైన ఇన్వెస్టిగేషన్ అవుతూ ఉంది. దీనిలో కీలకమైనటువంటి ఎవరైతే మనం ఇంతకుముందు అనుకున్నటువంటి ప్రభాకర్ రావుతో పాటు మరొక వ్యక్తి రాధాకిషన్ రావు, వీళ్ళిద్దరి పేర్లు కీలకంగా వినపడతా ఉన్నాయి. వీరిద్దరు చేసినటువంటి ఫోన్ ట్యాంపరింగ్లకు సంబంధించినటువంటి అంశం, వీళ్ళ నేతృత్వంలో ఒక విజయవంతమైనటువంటి కేసీఆర్ 9.5 ఏళ్ల పాటు ఈ సంస్థను అడ్డం పెట్టుకొని అనేక రకాలైనటువంటి దందాలు, అనేక రకాలైనటువంటి బెదిరింపులు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాంపరింగ్లు చేసి వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశాలను వింటూ అనేక రకాలైనటువంటి ప్రయోజనం పొందింది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒక ప్రణీత్ రావును పట్టుకుంటే ఆ ప్రణీత్ రావు వెనుక ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది కూడా బయటికి రావడం జరిగింది. ఈరోజు తెర మీదకి వచ్చేటువంటి పేర్లు, ఒక పక్కన ప్రభాకర్ రావుతో పాటు మరో పక్కన రాధాకృష్ణరావు, వీళ్ళిద్దరి పేర్లు బయటికి రావడం జరిగింది. వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చి జైల్లో పండబెట్టి తొక్కితే ఇక వెనుక ఉన్నటువంటి గత ప్రభుత్వం ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల పేర్లు బయటకు వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఒకడేమో లండన్కు, ఇంకోడేమో అమెరికాకు పారిపోయినట. వీళ్ళిద్దరిని కూడా తీసుకురావాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన ఉన్నది. ఖచ్చితంగా ఆయన తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అది ఏంది, ఎంత దారుణం అండి ఇది. ఒక పర్సనల్ అయినటువంటి ఫోన్లు, ఒక భార్య భర్తలు మాట్లాడుకున్నటువంటి ఫోన్లే కావచ్చు, ఇతర బంధువులతో మాట్లాడుకున్నటువంటి ఫోన్లే కావచ్చు, వీళ్ళ ఫోన్లు కూడా రహస్యంగా వింటూ, వీళ్ళ ఫోన్లు కాక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, వజ్రాల వ్యాపారులు, బంగారం వ్యాపారులు, ఇట్లాంటి సంబంధించినటువంటి వాళ్ళు ప్రముఖ వ్యాపారవేత్త ఫోన్లతో పాటు సినీ తారల ఫోన్లు కూడా వినేటువంటి పరిస్థితికి ఇలా తెలంగాణలో ఉన్నటువంటి గత సర్కారు చేసినటువంటి నిర్వాహకం. ఇప్పుడు మనం చూసినట్టయితే కనీసం ఎవరితోటైనా ఫోన్ మాట్లాడాలన్నా కానీ భయం వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతాయని చెప్పేసి మనం కూడా ఆశిస్తాం. అయితే దీనిలో కీలకమైనటువంటి విషయాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఆ ప్రణీత్ రావును కానీ, నిన్న మొన్న దొరికినటువంటి భుజంగరావు కావచ్చు, మరో పక్కన ఇంకో ఆయన పేరున్నది కదా మొన్న దొరికినటువంటి ఎవరు తిరుపతి అన్న, ఈ తిరుపతి అన్న, భుజంగరావు, ప్రణీత్ రావు, వీళ్ళందరినీ కనుక తీసుకుపోయి విచారిస్తే కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయట. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఇంటి దగ్గర సుమారుగా ఒక 300 మీటర్ల దూరంలో రేవంత్ రెడ్డి యొక్క ఇంటికి 300 మీటర్ల దూరంలో ఒక రహస్యమైనటువంటి ఒక రూమును తీసుకొని, ఆ రూమ్ వేదికగా కొన్ని సర్వర్ రూమ్ ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు, రేవంత్ రెడ్డి దగ్గర ఎవరు కలుస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి దగ్గరికి ఎవరెవరు వస్తూ ఉన్నారు, వాళ్ళు సంభాషించుకుంటా ఉన్నారు, దేనిపైన డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు అన్నటువంటి పూర్తి సంబంధించినటువంటి అంశాలను తెలుసుకునేందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రణీత్ రావుతో పాటు ఎవరైతే రవిపాల్ అన్నటువంటి ఒక వ్యక్తి ఈ హ్యాకింగ్ సంబంధించినటువంటి దాంట్లో మరి పూర్తి స్థాయిలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అట ఆయనే. ఈ సంబంధించిన ఎలక్ట్రికల్ పరికరాలు ఏవైతే ఉంటే వాటి పట్ల ఈ రవిపాల్ అనేటువంటికి చాలా అనుభవం ఉన్నదట. ఈ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఇంటి దగ్గర కాపలు కాసుకుంటూ అక్కడ ఉన్నటువంటి 300 మీటర్ల దూరంలో కొన్ని సర్వర్లు ఏర్పాటు చేసడం జరిగిందట. సర్వర్లు ఏర్పాటు చేసి ఆయన వ్యక్తిగతంగా ఒక పక్కన ఆయన ఫోన్లో మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, మరో పక్కన ఆయన ల్యాప్టాప్, ఇంకొక పక్కన సెల్ ఫోన్లు, ఇట్లా ఎలక్ట్రికల్ పరికరాలు ఏవైతే ఉంటాయో దాంట్లోకి అక్రమంగా కొన్ని మాల్వేర్ను ఇన్స్టాల్ చేసేటువంటి ప్రక్రియ గతంలో ఉండేది. వీళ్ళు తీసుకొచ్చినటువంటిది ఏదైతే ఇజ్రాయెల్ నుంచి 300 కోట్ల రూపాయలతో కొత్త సాఫ్ట్వేర్ను కొనుక్కొని వచ్చి
గతంలో ఎట్లా ఉండేది, ఒకవేళ కనుక మన ఫోన్లకి వాట్సాప్ను లేకపోతుంటే ఏదైనా జనరల్ మెసేజ్ పెట్టి కొంతమంది ఎవరైతే ఈ హ్యాకింగ్ పాల్పడేటువంటి వ్యక్తులు ఉంటారో అది మనం వాళ్ళు పంపినటువంటి లింకును ఓపెన్ చేస్తే మనకు సంబంధించిన మన అకౌంట్లోకి వెళ్ళి పైసలు మాయమైపోవడం, లేకపోతే మన కాంటాక్ట్లకు వెళ్ళి సంబంధించినటువంటి లిస్టులు తీసుకోవడము, మన గ్యాలరీలో ఉన్నటువంటి ఫోటోలన్నీ కూడా మాయమయ్యేటి, వాళ్ళ దగ్గరికి వ్యక్తిగతమైనటువంటి రహస్యమైనటువంటి మనం ఏదైతే ఫోన్లో దాచుకున్నటువంటి అన్నిటి కూడా హ్యాకర్లు కొట్టేసేది. అయితే ఇప్పుడు 300 కోట్లతో కొన్నటువంటి ఇజ్రాయెల్లో కొన్నటువంటి కొత్త సాఫ్ట్వేర్ ఏదైతే ఉన్నదో ఈ కొత్త సాఫ్ట్వేర్ తోటి అవసరం లేదు మనం లింకుల పైన నొక్కాల్సినటువంటి అవసరం లేదు, లేకపోతే వాళ్ళ మెసేజ్ల పైన నొక్కాల్సినటువంటి అవసరం లేదు. నేరుగా 300 మీటర్ల దూరంలో వీళ్ళు కొత్త సర్వర్ రూమ్ను ఏర్పాటు చేసుకొని రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర కాపలు కాసుకుంటూ నేరుగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ టీవీలకో లేకపోతే ల్యాప్టాప్లకో నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి ఎవరైతే వెళ్తారో వాళ్ళ ఫోన్లను హ్యాక్ చేసి నేరుగా కూడా డైరెక్ట్ వాళ్ళు సంబంధించినటువంటి యాక్సెప్ట్ చేయకుండా యాప్ని యాక్సెప్ట్ చేయకముందుకే నేరుగా కూడా దాంట్లోకి యాప్స్ వీళ్ళు పంపేటువంటి హ్యాకర్లకు సంబంధించినటువంటి రవిపాల్ అనేటువంటి ఉన్నారుగా ఈ దొంగ, వీళ్ళు నేరుగా వాళ్ళ ఫోన్లకి ఆ యొక్క వీళ్ళు పంపేటువంటి యాప్ ఇన్స్టాల్ అయ్యేటువంటి ఒక కొత్త సాఫ్ట్వేర్ను తీసుకొని వచ్చి వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటా ఉన్నారు అనేది పూర్తి డాటాను సేకరించేటువంటి పని. అంటే 300 మీటర్ల దూరంలో ఉన్నప్పుడే వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటా ఉంటారు, వాళ్ళు ఎవరితో కలుస్తూ ఉన్నారు అనేది పూర్తి డాటాను సేకరించేటువంటి పనిలో ఉన్నారట. దాంతోపాటు ప్రతిపక్షం సంబంధించినటువంటి లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క వెహికల్స్ ఉంటాయి కదా, వాళ్ళ వెహికల్స్ సంబంధించినటువంటి దాంట్లో కూడా చిన్న చిన్న చిప్పులు కూడా అమర్చిల్లట. చిన్న చిన్న చిప్పులు అమర్చి వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్తా ఉన్నారు, వాళ్ళు ఎవరితో కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తమ పార్టీలో ఉన్నటువంటి నేతలు ఎవరినైనా కలుస్తూ ఉన్నారా, లేకపోతే ఎక్కడికి పోతా ఉన్నారు, వీళ్ళు ఎవరితో డిస్కషన్ చేస్తూ ఉన్నారు, దేనిపైన డిస్కషన్ చేస్తూ ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో తెలుసుకున్నటువంటి ప్రక్రియను ఇలా కేసీఆర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక దొంగ ఉన్నాడు కదా, ఈ దొంగను అడ్డం పెట్టుకొని ప్రభాకర్ రావు రిటైర్డ్ అయినటువంటి ఒక ముసలాయనను తీసుకొని వచ్చి ప్రభాకర్ రావు కేసీఆర్కు సంబంధించినటువంటి దగ్గర వ్యక్తిని ప్రభాకర్ రావును తీసుకొని వచ్చి ఈ సంబంధించినటువంటి ఎస్ఐబి అనేటువంటి సంస్థలో ఒక చీఫ్గా నియమించి మొత్తం అనేక రకాలైనటువంటి అక్రమాలు అనేక రకమైనటువంటి ఈ సంబంధించినటువంటి బెదిరింపులకు పాల్పడ్డట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈయన సంబంధించినటువంటి దర్దాపుగా ఆయన 2020లోనే ఆయన ఆల్మోస్ట్ పోలీసు సంబంధించినటువంటి దాంట్లోకి వెళ్ళి ఆయన రిటైర్మెంట్ కావడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయనను తీసుకొని వచ్చి ఆయనకు ఎందుకైతే బినామీగా ఆయన నమ్మినటువంటి బంటుగా ఉన్నటువంటి వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి ఆ కుర్చీలో కూకబెట్టి ఎంత వ్యవహారాలు నడిపినట. కేవలం ఒక రేవంత్ రెడ్డే కాదు, మరో పక్కన ప్రతిపక్షమైనటువంటి లీడర్లు, బంగారం వ్యాపారులు, రియల్ ఎస్టేట్ చాలా మందిని కూడా వీళ్ళు ఫోన్లో వింటూ ఎవరెవరితో మాట్లాడుకుంటారో ఒక లావాదేవీలు మాట్లాడుకున్నారు అనుకో వాళ్ళ దగ్గరికి నేరుగా వెళ్ళి ఈ సంబంధించినటువంటి రికార్డు వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఇన్ని ఉంటుంది కదా, కాబట్టి అన్ని బట్టబయలు చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొట్టేటువంటి ప్రక్రియ కొనసాగించినట. అంతేకాకుండా వీళ్ళతోటి ఎలక్ట్రల్ బాండ్కు సంబంధించినటువంటి వాటిని కూడా కొనిపించి నేరుగా కూడా అట్లే ఒక పక్కన ఎలక్ట్రల్ బాండ్లో సంబంధించినటువంటి దాంట్లో కూడా వీళ్ళు బెదిరింపులకు పాల్పడి వాళ్ళతో కొనిపించినటువంటి దాఖలు కూడా ఉన్నాయట. ఎంత దుర్మార్గమైనటువంటి చర్య చూడండి, వీళ్ళని ఏం చేసినటువంటి తప్పు లేదు, వీళ్ళని బహిరంగంగా ఉరిదీయాలని చెప్పి చాలామంది అంటా ఉన్నారు. ఎంత దుర్మార్గం, ఒకరు సంబంధించినటువంటి ఫోన్లని వినడం అంటే ఒక వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలను కూడా వీళ్ళు ఎట్లాంటి పర్మిషన్ లేకుండా వినడం అనేది కూడా ఇది ఒక రకంగా దేశద్రోహం కిందకి వస్తుంది. ఒక పక్కన ఉగ్రవాదుల కార్యకలాపాలపైన మావోయిస్టు కదలికలపైన దృష్టి సారించాల్సినటువంటి ఎస్ఐబిని పూర్తి స్థాయిలో పక్కదారి పట్టించినటువంటి కేసీఆర్ని కానీ దీని వెనుక ఉన్నటువంటి సంతోష్ రావు కావచ్చు, దీని వెనుక ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎవరైనా ఉన్నదంటే వాళ్ళను కూడా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఏదైతే సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఆడవాళ్ళను కూడా వదిలేదట వీళ్ళంతా. ఏది వాళ్ళు ఇన్నటువంటి వాళ్ళు సినిమా హీరోయిన్లకు సంబంధించినటువంటి దాంట్లో సుమారుగా 8 మంది పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. 7-8 మంది పేర్లు పాపం వాళ్ళకి జీవితమే నాశనం చేసినట్టు వీళ్ళంతా. ఈ పేర్లు వస్తాయి, ఏళ్ళ రేపు బయటకు వస్తాయి, కానీ మేము కూడా రివీల్ చేయాల్సినటువంటి అవసరం లేదని మేము అనుకుంటాం. ఎందుకంటే పాపం వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకు మనం ఎందుకు భంగం కలిగించాలి. ఖచ్చితంగా పేర్లు కూడా బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు కూడా సినీ తారలు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని ఏ విధంగా బెదిరించాలి, ఇక్కడ ఉన్నటువంటి గత సర్కారులో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరెవరు ఇన్వాల్వ్ అయింది అనేది కూడా పూర్తి స్థాయిలో తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. అయితే ఈ సంబంధించినటువంటి ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి ఏదైతే 300 కోట్ల సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఒక పక్కన ఈ సంబంధించినటువంటి బిల్లులు ఎస్ఐబి నుంచే మళ్ళీ కట్టిపించినట్టు కేసీఆర్. ఈ
పర్సనల్గా సంబంధించినటువంటి ఇంట్లోకెళ్ళో ఎక్కడి నుంచో కాదు, మన ప్రజాధనంతో మన ప్రజలు కట్టినటువంటి పనులతోటి వీళ్ళు ఎస్ఐబి తోటి కట్టించి 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ దిగుమతిని చేసుకొని వీళ్ళు రాజకీయపరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం కేసీఆర్ పోలీసులతో పాటు ఒక పక్కన సినీ తారులను, మరో పక్కన రియల్ ఎస్టేట్ను కూడా బెదిరించేటువంటి ప్రక్రియ తీసుకురావడం జరిగిందట. దీంట్లో రవి పాల్ అనేటోడు కీలకమైనటువంటి పాత్ర వహించినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం అంతా ఎస్ఐబికి టెక్నికల్ కన్సల్టెంట్గా వీడు వ్యవహరించినట్టు. ఎవరు? రవి పాల్ అనేటోడు. దేనికి? ఎస్ఐబికి టెక్నికల్ కన్సల్టెంట్గా, అంటే టెక్నికల్ సంబంధించినటువంటి అంశాలను మొత్తం అంతా కూడా ఈ రవి సంబంధించినటువంటి రవి పాల్ అనేటోడు దగ్గరను కూడా చూసుకునేదట. ఒక పక్కన ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో కీలకంగా దీంట్లో ఉన్నటువంటి, మనం అనుకుంటున్నాం కదా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంతోష్ రావుకు సంబంధం ఉందని. సంతోష్ రావు కానీ కేసీఆర్ కొన్ని సంతోష్ రావుకు నెంబర్లు పంపించి సంతోష్ రావు నేరుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు నెంబర్లు పంపించి ఇగో ఈ నెంబర్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వమంటే క్షణాలలో ప్రత్యక్షమయ్యేదట. అంటే అంత కొత్త అయినటువంటి, కొత్త టెక్నాలజీ అయినటువంటి ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో మరి సుమారుగా ఒక 10 లక్షల మందికి సంబంధించినటువంటి ఫోన్ డాటాను, ఫోన్ కాల్స్ని మరి వీళ్ళు అక్రమంగా విన్నటువంటి పరిస్థితి. అందుకోసం అని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీలు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా వీళ్ళకు ముందుగానే తెలిసి అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసులకు, లేకపోతే మిగతా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేరేసి అక్కడ ఉన్నటువంటి పైసలు పట్టుకున్నాడు, లేకపోతే ఇంకేదేదో కార్యక్రమాలు నడిపించినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా పైసలు దొరకకపోయేది, అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పైసలు దొరికేటువంటి పరిస్థితిని కూడా మనం చూసుకోవచ్చు. దీంట్లో ఇప్పటికే ఏదైతే ఈ సంబంధించినటువంటి కేసుతో సంబంధం ఉన్నటువంటి చాలా మందిని కూడా అరెస్ట్ చేసేందుకు, దాంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసేందుకు అయితే రంగం సిద్ధం చేసుకున్నారు. దీంట్లో A1గా మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో A1గా ప్రభాకర్ రావుని, A2గా రాధాకిషన్, A3గా ప్రణీత్ రావు, A4గా భుజరంగరావు, మరో పక్కన A5గా ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి అన్న, A6గా ఐన్యూస్ ఎండి ఎవరైతే శ్రావణ్ కుమార్ను దీంట్లో చేర్చడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో A1గా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని, మరో పక్కన A2గానో లేకపోతే A3గానో సంతోష్ రావును కూడా చేర్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వ పెద్దల సహాయం లేని ఇక్కడ జరిగేటువంటి వ్యవహారం కాదు. ఇంకొక పక్కన కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ ఇజ్రాయెల్ నుంచి 300 కోట్లతో తీసుకొచ్చినటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకురావాలన్నా, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ చేయాలన్నా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అనుమతి ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి దీంట్లో బీజేపీ పార్టీ యొక్క అవసరం ఏమున్నది? నిజంగా కూడా వాళ్ళకు కూడా ఏమైనా తెలిసిందా లేకపోతే వాళ్ళ కళ్ళు కూడా కప్పేటువంటి ఆస్కారం కేసీఆర్కు అది వెన్నతో పెట్టినటువంటి విద్య అనుకో. ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వస్తూ ఉన్నది. అక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చాలా మంది మంత్రులు బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే మా ఫోన్లు కూడా ట్యాపింగ్ అయితే ఉన్నాయని చెప్పేసి అన్నప్పటికీ మరి అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి సర్కార్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదంటే బీఆర్ఎస్ పార్టీకి మరొక పక్కన బీజేపీకి తెలిసే జరుగుతుంది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా గతంలో 2021లోనే రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. ఒకసారి ఆ వ్యాఖ్యలను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడిండు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో చాలా సందర్భాల్లో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఒకటి కాదు 10 సార్లు మాట్లాడడం జరిగింది. తమ ఫోన్లు ట్యాపింగ్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ డౌట్ రావడం జరిగింది. ఈ రోజు మాట్లాడింది రేపు ఎవరైనా కలవాలంటే అంతకంటే ముందే అక్కడ పోలీసులు లేకపోతే అక్కడ ప్రోగ్రామ్ ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉండేదట. కాబట్టి కొంత ఈయనకు అనుమానం కలిగింది. దాంతో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది. ఫోన్ ట్యాంపరింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఒక పక్కన దేశవ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంది. దీంట్లో చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐబి అన్నటువంటి దానికి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు అనేటోడు చాలా దొంగ, కేసీఆర్కు దగ్గరి మిత్రుడు, కేసీఆర్కు ఈ విధంగా సహకరిస్తూ ఉన్నాడు అనేది పూర్తి డాటాను తీసేటువంటి పనిని రేవంత్ రెడ్డి కూడా పెట్టుకోవడం జరిగింది. కానీ అప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఆయన దగ్గర నుండి చేస్తూ ఉన్నాడు కాబట్టి దానిపైన ఎంక్వైరీ లేవు, విచారణ లేవు, ఏవి లేవు. కప్పిపుచ్చుకున్నటువంటి ప్రయత్నం చేసిండు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. గతంలో ఉన్నటువంటి ఏదైతే 2021లో మాట్లాడినటువంటి ఒకసారి మాటలు చూద్దాం. రేవంత్ రెడ్డి ఇట్లాంటి తప్పిదాలకు పాల్పడుతుంది కాబట్టి కేసీఆర్ ఎన్ని తప్పిదాలకు పాల్పడే చర్యలు తీసుకుంటలేదు. మీరందరూ చూసిండ్రు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక 6-7 నెలల క్రితం ఇట్లాంటి తప్పిదాలకు పాల్పడుతుంది కాబట్టి చూసిండ్రు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక 6-7 నెలల క్రితం ప్రకటన చేసిండు. హోంశాఖ సహాయ మంత్రి ఉండి రాష్ట్ర ప్రభుత్వం మా టెలిఫోన్లను ట్యాప్ చేస్తుంది అని.
కేంద్ర మంత్రి విచారణ చేయగలిగిన శాఖలు ఉండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి నిస్సహాయంగా తెలంగాణ ప్రభుత్వం మా ఫోన్లను హ్యాక్ చేసిందనో ట్యాపింగ్ చేస్తుందనో చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అంటే స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కేసీఆర్ బాధితుడని బహిరంగంగా చెప్పిన కిషన్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు కేంద్ర కేబినెట్ మినిస్టర్. కేంద్ర కేబినెట్ మినిస్టర్ టెలిఫోన్లోనే రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారు ఆయన ప్రైవేట్ సైన్యము హ్యాక్ చేస్తే ఆయన టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే కంటిన్యూస్గా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ఇట్లాంటి తప్పులు కేంద్ర ప్రభుత్వం చేయకపోయి ఉంటే కేసీఆర్తో వీళ్ళిద్దరికి లాలూచి లేకపోతే కేంద్ర హోంశాఖ మంత్రి స్వయంగా ఆయన టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పినాక కూడా చర్యలు తీసుకోలేదంటే ఇక దేని పరిగణలోకి తీసుకోవాలి? ఈరోజు దేశంలో కూడా ఇట్లాంటి హ్యాకింగ్ సిస్టమ్ మాకు తెలియదని ప్రభుత్వం చెప్తుందంటే ప్రజలు తప్పుదో పట్టించడమే. మోడీ గారు మీ మంత్రివర్గంలో ఉన్న కేంద్ర కేబినెట్ మినిస్టర్ ఒప్పుకున్నాడు 6 నెలల కింద దేశంలో ఇలాంటి టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, హ్యాకింగ్ జరుగుతుందని. ఒకవేళ ఆయన తప్పు చెప్తే సహాయ మంత్రి నుంచి కేబినెట్ ఎట్లా ప్రమోట్ చేశారు? కిషన్ రెడ్డి గారు కేసీఆర్కు వ్యతిరేకంగా చేసిన ఒక తీవ్రమైన ఆరోపణ అబద్ధమైతే నరేంద్ర మోడీ గారు అతనికి ప్రమోషన్ ఇచ్చి కేబినెట్ ర్యాంక్ మినిస్టర్ ఎట్లా ఇచ్చిండు? సో యూనియన్ కేబినెట్ మినిస్టర్ కంప్లైంట్ కూడా నరేంద్ర మోడీ గారు పరిగణలోకి తీసుకుంటలేరు, అమిత్ షా గారు దాని మీద విచారణ జరిపిస్తలేరు అని అంటే ఈ దేశంలో దేశ ద్రోహానికి పాల్పడుతున్న వాళ్ళందరూ కూడా ఒకే కూటి పక్షులు అని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే కిషన్ రెడ్డి గారు ఏదైతే చెప్పిందో ఇప్పుడు నేను కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా, మీరు యూనియన్ కేబినెట్ మినిస్టర్గా మీరు ఇది ఏదైతే గతంలో ఈయన చెప్పినటువంటి విషయాలు మనం చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, కేంద్ర మంత్రులు మాట్లాడడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, దీనిపైన ఎట్లాంటి విచారణ చేయట్లేదు, దీనిపైన ఏదో అనుమానం వస్తుందని చెప్పేసి గతంలో కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు దాదాపు ఒక 3 సంవత్సరాల తర్వాత అసలైనటువంటి ఒక సంచలనమైనటువంటి ఒక భయంకరమైనటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దీనిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరమైతే ఖచ్చితంగా ఉంటుంది. మరో పక్కన దీంతో ఎస్ఐబిలో కీలకంగా మారినటువంటి ప్రణీత్ రావు ఎవడైతే ఉన్నాడో ఆ ప్రణీత్ రావుని తన్నితే అసలైనటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఏదైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినటువంటి తెల్లారి నుంచే ఈ యొక్క హార్డ్ డిస్క్లను మాయం చేయాలని చెప్పేసి ప్రణీత్ రావు భావించిందట. ఈ ప్రణీత్ రావు భావించి ఇక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లను ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది డేటాను తీసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి మూసీ నది పరివాహక ప్రాంతంలో మొత్తం అంతా కూడా రాళ్లతోటి వాటిని అన్నింటితో కొట్టి ముక్కలు చేసి ఆ మూసీ నదిలో పడేసిండు. వీటిని అన్నిటిపైన కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి పోలీసులంతా కూడా ఎస్ఐపికి సంబంధించినటువంటి ఈ అధికారులంతా కూడా వీళ్ళని తన్ని తీసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్కి వీళ్ళు ఎక్కడైతే పడేసిందో అక్కడ ఉన్నటువంటి వాటిని ఆ డాటాను సేకరించేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. వీడు పగలగొట్టినటువంటి హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా కనిపెట్టి దాంట్లో ఉన్నటువంటి డాటాను రికవరీ చేస్తూ ఉన్నారట. అంటే ఒక పక్కన ఆధారాలు లేకుండా పూర్తి స్థాయిలో వాటిని మాయం చేయాలి, వీళ్ళు చేసినటువంటి దొంగతనాలు కానీ వీళ్ళు చేసినటువంటి లంగ పనులు కానీ బయటికి రావద్దని చెప్పేసి ప్రణీత్ రావు తోటి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎస్ఐపికి సంబంధించినటువంటి ప్రభాకర్ రావు మాజీ చీఫ్ ఈడు అక్కడ ఉన్నటువంటి ప్రణీత్ రావుకు చెప్పడంతో ఇమ్మీడియట్గా ప్రభుత్వం కూలిపోవడంతో ప్రభుత్వం రాకపోవడంతో ఎలక్షన్ రిజల్ట్ బయటకు వచ్చిన తెల్లారే ప్రణీత్ రావును అడ్డం పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ఆ సిస్టమ్స్ అన్ని ధ్వంసం చేయరి, మొత్తం పగలగొట్టుర్రి, ఒక్కడు కూడా దొరకొద్దని చెప్పేసి ప్రణీత్ రావుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆర్డర్ చేసిండట. ఎందుకు ఎట్లా చేసిండు? అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ యొక్క ఆదేశాల మేరకు చేసిండట. ఎంత దొంగ పనులు చేసిండు చూడండి. ఒక పక్కన సినీ తారల పైన కూడా వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి డాటాను డిస్ప్లే చేసేదట, పోయి వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్గా పంపేదట. మీరు ఎవరెవరితో చాటింగ్ చేసిండ్రు, మీరు ఎవరితో ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు అనేది. కొంతమందికి హీరోయిన్లకు ఇప్పటికి కూడా అవకాశాలు వస్తలేవు. ఒకప్పుడు వెలిగినటువంటి హీరోయిన్లు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళు చెప్పినట్టు వినకపోతే, వీళ్ళు చెప్పినటువంటి కమిట్మెంట్కి ఒప్పుకోకపోతే పాపం వాళ్ళ యొక్క సినీ జీవితానికి వాళ్ళు స్వస్తి పలకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డదట. అంటే ఎంత దారుణము! వీళ్ళు చెప్పినట్టు వింటేనో ఓకే, లేకపోతుంటే లేదు. ఇవన్నిటి కూడా ఫోన్ల ద్వారా ఫోన్లు విని ఈరోజు అందరూ కూడా ఫోన్లలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఏమున్నప్పటికీ కూడా బిజినెస్ అయినటువంటి పనులతో పాటు చాలా పనులు కూడా ఫోన్లతో అయిపోయేటువంటి వ్యవస్థకు వచ్చింది. ఇప్పుడు అంత టెక్నాలజీ ఆ విధంగా మారిపోయింది. కాబట్టి అదే టెక్నాలజీని వీళ్ళేమో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు కానీ ఇక ప్రభాకర్ రావును అడ్డం పెట్టుకొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. దీనిలో
కీలకమైనటువంటి ఒక పక్కన సిరిసిల్లలో ఒక పెద్ద ఆఫీసు ఉన్నదట, హైదరాబాద్లో పెద్ద ఆఫీసు, మరో పక్కన ఎర్రబెల్లి దయాకర్రావు సంబంధించినటువంటి స్వగ్రామమైనటువంటి పరదగిరిలో కూడా పెద్ద ఆఫీస్ పెట్టుకొని మొత్తం ఈ యొక్క ఇల్లీగల్ సంబంధించినటువంటి దందాలు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వీళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. రవిపాల్ అనేటువంటి కనుక దొరకబట్టినట్టయితే ఉంటే రవిపాల్ అనేటువంటి కూడా కస్టడీలోకి తీసుకున్నటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. కీలకమైనటువంటి ఇద్దరు ప్రభాకర్ రావుతో పాటు రాధాకిషన్ రావు ఇద్దరు తప్పించుకొని తిరుగుతా ఉన్నారు. ఈ రవిపాల్ అనేటువంటి కూడా పట్టుకునేది ఉంటే అసలైనటువంటి విషయాలు ఏదైతే ఈ టెక్నికల్కి సంబంధించినటువంటి ఎస్ఐబికి సంబంధించినటువంటి టెక్నికల్ కన్సల్టెంట్గా వ్యవహరించినటువంటి రవిపాలనను తీసుకుని వచ్చినట్టయితే దీని వెనుక ఉన్నటువంటి శక్తులు ఎవరు అనేది పూర్తి స్థాయిలో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకైతే ఈ కేసులో 6గురిని మరి నిందితులుగా చేర్చడం జరిగింది. దీంట్లో ఇద్దరు తప్పించుకొని తిరుగుతా ఉన్నారు. ఇంకా దీంట్లో చాలా మంది కీలకమైనటువంటి వాళ్ళు బయటకు రావాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. దీంట్లో మరి ముఖ్యంగా వినపడేటువంటిది అయితే పేరైతే సంతోషరావు పేరు వినపడతా ఉన్నది. ఉన్నదా లేదనేది కూడా విచారణ తర్వాత మరి బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. సుమారుగా రాష్ట్రంలో ఉన్నాయి కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా కర్ణాటకలో కూడా ఏం మాట్లాడుకుంటున్నారని విన్నరట ఈ దుర్మార్గులంతా కూడా. అంటే ఎంతటి నీచమైనటువంటి పరిస్థితికి ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అధికారంలో ఉన్నప్పుడు పాల్పడరు అనేది మనకైతే అర్థమవుతా ఉంది. 10 లక్షలకు సంబంధించినటువంటి కాల్ లిస్ట్ అంతా కూడా కాల్ డాటా అంతా కూడా సేకరించేటువంటి పనిలో అధికారులు పోలీసులు అయితే నిమగ్నమైపోయి ఉన్నారు. రేపో మాపో ఖచ్చితంగా దీంట్లో కీలకమైనటువంటి వాళ్లకు నోటీసులు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. వాళ్ళను తీసుకుపోయి అరెస్ట్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కొంతమంది మరి విదేశాలకు కూడా పారిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారట. ఎట్టి పరిస్థితుల్లో మా మెడకైతే ఇది పడేటువంటి అవకాశం ఉంటుంది, మమ్మల్ని తీసుకుపోయి లోపల వేసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఎవరైతే రాధాకిషన్ మరొక పక్కన ప్రభాకర్ రావు ఎట్లయితే ఒకడు లండన్కు కూడా అయితే అమెరికాకి ఎట్టబోయిండో ఆ విధంగా పోయేటువంటి ఆస్కారం ఉంటుందట. ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఇమ్మీడియట్గా వాళ్ళ యొక్క పాస్పోర్ట్లు కూడా ఖచ్చితంగా సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో చాలా దారుణమైనటువంటి విషయం, ఒక 300 మీటర్ల దూరంలో సుమారుగా ఎక్కడైనప్పటికీ కూడా ఒక 300 మీటర్ల నుంచి వీళ్ళు ఆ సాఫ్ట్వేర్ తోటి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి సాఫ్ట్వేర్ తోటి 300 మీటర్ల నుంచి డైరెక్ట్గా నేరుగా సంబంధించిన రేవంత్ రెడ్డి కాదు, ప్రధానమంత్రి కాదు, ఎవరికి సంబంధించినటువంటి అక్కడ వాళ్ళ ఇంటి సరౌండింగ్లో ఉండి వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ యాప్ తోటి వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ ఎక్విప్మెంట్స్ తోటి ఎవరు సంబంధించినటువంటి ఫోన్లోకి వెళ్ళి ఎవరు మాట్లాడుకున్నప్పుడు కూడా వీళ్ళు వినేటువంటి దానికి తీసుకొచ్చినట్టే ఎంత దారుణమైనటువంటి ఇది. ఒక పక్కన దేశ భద్రతకి మరో పక్కన వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకు అయితే ఖచ్చితంగా భంగం కలిగించేటువంటి అంశమే. ఒకసారి చూసినాం మనం గతంలో ఉన్నటువంటి చాలా మంది కూడా ఆరోపించిన దీనిపైన ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. దీంట్లో అసలైనటువంటి నిందితులను కూడా దొరకబట్టాలని చెప్పేసి అయితే మనం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభాకర్ అనేటువంటి మరో పక్కన రవిపాల్ అన్నటువంటి మరో పక్కన రాధాకిషన్ అన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయిందో ఎవరెవరైతే ఎట్లాంటి సంబంధించినటువంటి బెదిరింపులకు పాల్పడరో వీటన్నిటి కూడా బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరో పక్కన చాలా మంది కూడా వీళ్ళ బెదిరింపులకు భయపడి లేకపోతుంటే వీళ్ళు చెప్పినటువంటి పనులు ఒక పక్కన ఫోన్లో ఉన్నటువంటి డాటాను సేకరించి వీళ్ళని బెదిరించేటువంటి పనులు ఎవరైతే చేసిందో వాళ్ళు బెదిరినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సినీతారులు కూడా బయటకు వచ్చేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉంది. ఇది సంబంధించినటువంటి ఎస్ఐబిలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఈ కుంభకోణం ప్రధానమైనటువంటి ఒక గూఢచార్యం అని చెప్పుకోవచ్చు. వీళ్ళే గూఢచార్యం పైన మరొక పైన మావోయిస్టు కదలికలపైన దృష్టి సారాల్సినటువంటి వీళ్ళే ఒక ఉగ్రవాదుల చర్యలకు పాల్పడడంలో ఎట్లాంటి అతిశయోక్తి అయితే లేదు. వీళ్ళపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆస్కారం కూడా ఉన్నదనేది మనకైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది సంబంధించినటువంటి ఎస్ఐబికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.